దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచంలోని నలుమూలల నుంచి ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి అసలు ఎందుకు వెళ్తారు, అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఏం జరుగుతుంది, అసలు దావోస్ పర్యటన ఉపయోగమైంది అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో జరిగే ఈ సమావేశాలు ఏదైతే ఉన్నాయో అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమావేశాలు. ఈరోజు వివిధ దేశాల నుంచి దగ్గర 170 నుంచి 180 దేశాల నుంచి వివిధ కంపెనీల ప్రతినిధులు అవ్వచ్చు, ఈరోజు ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేదా బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు కంపెనీస్ లో డెసిషన్ మేకింగ్ తీసుకుని ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ దావోస్ కి వెళ్లే పరిస్థితి దగ్గర 1970 సంవత్సరం నుంచి జరుగుతుంది. 1970 సంవత్సరంలో మొదలైన ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది దినదిన ప్రవర్ధమానమై ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడికి వెళ్లి బిజినెస్ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి ప్లాట్ఫామ్ లో, ఇలాంటి ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో, ఈ సమిట్ లో మన రాష్ట్రం నుంచైనా లేకపోతే దేశం నుంచైనా లేకపోతే వివిధ దేశాల నుంచైనా అక్కడ ప్రతినిధులు వెళ్ళి వాళ్ళకున్న రిసోర్సెస్ ని, వాళ్ళ స్టేట్స్ లో అయినా వాళ్ళ కంట్రీలో ఉన్న రిసోర్సెస్ ని, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్, అది హ్యూమన్ రిసోర్స్ అవ్వచ్చు, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రం ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బిజినెస్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ రోజు అక్కడ సదస్సులు జరుగుతాయి. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో జరిగే ఈ సమావేశాలకి తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా వెళ్ళిన ఒక నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు. 1997 సంవత్సరంలో మొదటిసారి దావోస్ పర్యటనకి వెళ్లి అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో మన రాష్ట్ర స్థితిగతుల గురించి, మన రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి, మన రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ గురించి, మన రాష్ట్రంలో ఈరోజు ఐటీ సెక్టార్ ఎలాగ డెవలప్ అవుతుందో, లేకపోతే వివిధ ఐటీలు అవ్వచ్చు, లేదా మెకానికల్ అవ్వచ్చు, ఫార్మల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో ఆటోమొబైల్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, అన్ని రకాలుగా ఉన్న వనరుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి కృషి చేసిన నాయకుల్లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. 1997లో మొదలైన ఈ ప్రయాణంలో దగ్గర 18 నుంచి 19 సార్లు ఈ రోజు దావోస్ పర్యటన చేసి ప్రతిసారి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన కష్ట ఫలితమే, ఆయన ఈ రోజు దావోస్ పర్యటన ఫలితమే ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఈ రోజు ప్రజెంట్ చేసిన విధానమే ఈ రోజు ఎకనామిక్ ఫోరం అనేది ఇంత పాపులర్ అయింది. దాన్ని వాడుకొని ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అకుంఠిత కృషితో పనిచేస్తారు. ప్రతి సంవత్సరం దావోస్ పర్యటనకి వెళ్ళిన ప్రతిసారి పాజిటివ్ రిజల్ట్స్ అని బయటకు వస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి వాటిని అన్ని గ్రౌండ్ అయ్యే విధంగా వాటి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ రోజు ఈజ్ ఆఫ్ బిజినెస్ ద్వారా, ఎస్క్రో విధానం ద్వారా రాష్ట్రంలో ఉన్న వనరులు అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారంటే అది కేవలం మన చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ.